వెట్రివేల మురుగనెక్కి అరోహర. ఇవాళ మా ఇంటి భోజనం ఏంటంటేను వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూరండి. విజయవాడ నుంచి మా బావమరిది గారు వస్తూ నీటి వంకాయలు పట్టుకురారా అన్న. వాడము నీటి వంకాయలు పట్టుకొచ్చాడు. ఆ వంకాయలతో మా ఆడవారు కొత్తిమీర కారం పెట్టినటువంటి కూర తయారు చేశారనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది పగలకి రాత్రికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా విస్తర పెట్టుకున్నాను. అందులో మొదట తీపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడే బయట నుంచి వచ్చాం, పొరుగురు వెళ్ళొచ్చాం అనమాట. ఇంటికి రాగానే వంకాయలు ఉన్నాయి, ఇంకా చక్క తయారు చేసుకోవడం జరిగింది. పప్పు వండుకోలేదండి, పప్పు తర్వాత వండుకోవచ్చులే, ముందు ఉన్న దాంట్లో కానీ ఇచ్చేద్దామని చెప్పి ఈ విధంగా చేస్తున్నాం. వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూరలోకి ఉల్లిపాయలు నంచుకుంటే భలే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ తినండి, ఇష్టం లేదనుకున్న వాళ్ళు బలవంతం ఏమీ లేదు, తినవద్దు. నాకైతే ఇష్టం, వేసుకుంటున్నాను. అలాగే ఏంటంటేను కందిపొడి, ఈ కందిపొడి ఊరగాయలు ఇలాంటివి సిద్ధంగా ఉన్నాయనుకోండి, మనం బయట నుంచి వచ్చిన వెంటనే ఏదో ఒకటి వేసుకునైనా మన అన్నాదర వేసుకు తినొచ్చు అనమాట. ఇకపోతే వెల్లుల్లి ఆవకాయ, అది మన నమూనాకు వేసాను. వెల్లుల్లి ఆవకాయ ఈ వెల్లుల్లి ఆవకాయలో కూడా ఉల్లిపాయ నంచుకుంటే భలే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇంకేముంది, ఇక అన్నం పచ్చడి ఉందంటే చాలండి, ఇంకా పూట మనకు బ్రహ్మాండంగా గడిచిపోతుంది. ఎవరికైనా సరే కారపొడులు, పచ్చళ్ళు, ఊరగాయలు ఉన్నాయంటే చాలు, ఇంకా కూర నార కూడా ఏమీ అక్కర్లే, సునాయాసంగా అయిపోతుంది అనమాట. అలాగే ఇక మజ్జిగ, ఇక మంచినీళ్ళు, అలాగే నూనె బొట్టు, ఇకపోతే చివరాఖరికి చెవనమాట, ఉప్పు. అంతే, బ్రహ్మాండంగా ఉంటుంది. వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూరలోకి ఉల్లిపాయ కొరుక్కు తింటుంటే బ్రహ్మాండం. కందిపొడంలోకి కానీ ఆవకాయలోకి కానీ ఉల్లిపాయ కొరుక్కుంటే బ్రహ్మాండం. కందిపొడంలోకి వంకాయ పులుసు పచ్చడి కానీ, కందిపొడంలోకి కానీ ఎర్రావకాయలోకి కానీ ఏదైనా సరే వంకాయ పులుసు పచ్చడి కానీ, ఉల్లిపాయ పులుసు కానీ, మజ్జిగ పులుసు కానీ, పెరుగు పచ్చడి కానీ చేసుకోండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేం. అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటేను, నేరుగా విస్తరలో మనం అన్నం పెట్టుకోకూడదు. మొట్టమొదట ఆ విస్తరలో ఏదైనా కాస్త ఆదరవు వడ్డించుకుని అప్పుడు అన్నం పెట్టుకోవాలని, అలా పెట్టుకున్న భోజనం అది శుభప్రదంగా ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ముందుగా మనం కూర వడ్డించుకున్న తర్వాతనే, లేకపోతే ఏదైనా తీపి వడ్డించుకున్న తర్వాతనే మనం ఈ విధంగా పదార్థాన్ని పెట్టుకున్నాక అన్నం పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి, తెలియదని నన్ను, కానీ ఏదో నాకు తెలుసున్నది ఏదో చెప్పాను అనమాట. ఇంతేనండి ఈ పూట మా ఇంటి భోజనం. ఈ పట్టు మీరు ఈ విధంగా చక్కని వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూర తయారు చేసుకోండి. గతంలో నేను తయారు చేసి చూపించాను. పెద్ద విషయం ఉందండి. వంకాయలు తరిగేసేసి చీలికలుగా తరిగేసుకున్నాం, గుత్తుల్లో తరిగేసేసుకున్నాం, పక్కన పెట్టుకోండి నీళ్ళల్లోని. ఈలోగా కాస్త కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర, కాస్త ఉప్పు వేసాన లేదంటే ఒక చిన్న అల్లపెసర మిక్సీలో పడేసేసి నూరేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఈ వంకాయలు కాస్త మూకుడు కాలేసేసి అందులో కాస్త నూనె కొంచెం గిన్నెలో వేసుకోండి, బాగుంటుంది కుదుమట్టంగా. కాస్త నూనె వేసుకుని ఈ వంకాయలు అందులో పడేసేసి నీళ్ళ మూత పెట్టుకోండి. సగం పైచిలుగా మగ్గిన తర్వాత కాస్త ఉప్పు, చింతపండు పులుసు వేసుకోండి. ఇందులో మీకు కావాలంటే ఒక కొబ్బరి పిసర, పచ్చి కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపినటువంటి ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి అందులో పడేసేసి మరి కాస్త నూనె వేసుకుని ఇంకా పూర్తి శాతం ఉడికించిన తర్వాత దించేసుకున్నారంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేను. నవనవలు ఆడిపోతూ ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకి, చపాతీలు, పూరీలు, పుల్కాల్లో కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారు కదా, ఇది వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి తయారీ విధానం అన్నమాట. ఈ పట్టు మళ్ళీ మీకు ఒక మంచి వీడియోలతో మీ దగ్గరికి వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.